మీనా బాలు కాంపిటీషన్లో బాగా అడ్డం చూసి అడ్డంకం కలిగిద్దామనుకున్న మనోజ్ మరియు రోహిణి. జడ్జిలకి అడ్డంగా దొరికిపోయిన మనోజ్, రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రవి అయితే కపుల్ కాంటెస్ట్ గురించి చెప్పడంతోటి, అమ్మో నేను రానురా బాబు, నాకు అసలుకి టీవీలో కనిపించదని చాలా భయం నాకు అని బాలు అంటుంటే, ఏంటి టీవీలో కనిపించడం భయమా లేకపోతే పోటీలో ఓడిపోతావని భయమా అని మనోజ్ రెచ్చగొడుతుంటే, రే పోటీకి ఎవరు భయపడట్లేదురా, నాకంటూ కొన్ని పనులుంటాయి అని చెప్పేసి బాలు అంటుంటే, అబ్బో మరి మాకుండవేంటి, నేను బిజినెస్ మ్యాన్నే, నువ్వే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అయ్యుండి నువ్వు అలా మాట్లాడితే నేనైతే బిజినెస్ మ్యాన్ని, మరి నేనేమనాలి, నాకు అస్సలు కాయలేదు, నేను రాను అని మనోజ్ అంటాడు. ఏంటి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అంటున్నారు, అయితే మీ సంపాదన చెప్పండి అని మీనా అంటుంటే, ఏంటి ఇప్పుడు మేం సంపాదించేదంతా నీకు చెప్పాలా, రాస్తూ కూర్చోవాలా అని రోహిణి అంటుంటే, కదా మీరు సంపాదించింది మాకు చెప్పనప్పుడు మమ్మల్ని అవమానించే హక్కు కూడా మీకు లేదు, మీ పని మీరు చూసుకోండి అని మీనా అనడంతో ఇక మనోజ్, రోహిణి అయితే సైలెంట్ అయిపోతారు. అన్నయ్య కాంపిటీషన్లో బాగుంటుంది అన్నయ్య, చాలా మంది కపుల్స్ వస్తారు, దాదాపుగా 10 మంది కపుల్స్ వస్తారు, అందులో ఒక్కళ్ళు విన్ అవుతారు అన్నయ్య అని చెప్పేసి రవి అంటుంటే, లేదురా మొన్నే కదా కొత్తగా కార్ తీసుకున్నాను, దాన్ని చూసుకోవాలా, నేను కార్ నడుపుకోవాలా, ఎంతో కొంత సంపాదించుకోవాలా, వీడికిలాగా లక్షలు మింగేసి కూర్చుంటే ఎక్కడవుతుందరా మాకు అని బాలు అంటుంటే, బాలు ఇంకొకసారి అనద్దని నీకు చాలాసార్లు చెప్పాను, లక్షలు మింగినోడా అనకు నువ్వు అని రోహిణి అంటుంటే, ఈ పౌరుషం మొత్తం 42 లక్షలు ఇచ్చేశాక అప్పుడు చెప్పు పార్లర్ అమ్మా అని బాలు అంటాడు. అవునా అయితే మీ ఇద్దరూ రారా, సరే అయితే నేను రవి మాత్రమే వెళ్తాం, ఇందులో గెలిస్తే క్యాష్ ప్రైజ్ 1,00,000 రూపాయలు అని శృతి చెప్పగానే, అమ్మ బాబోయ్ 1,00,000 రూపాయలా అని ఇంకింట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏది మీనా ఒకసారి ఆ పేపర్ ఇవ్వు అని చెప్పి ఆ పేపర్ అడుగుతాడు బాలు. ఆ పేపర్ తీసి బాలుకి ఇవ్వడంతో, ఇది ఎక్కడుంది 1,00,000 రూపాయలు అని చెప్పేసి పేపర్ మీద చూస్తాడు. ఇంకో ఇక్కడ ఉందండి అని మీనా చూపించడంతో, అవునా సంతకం పెట్టేస్తానని చెప్పేసి ఇక సంతకం పెట్టేస్తాడు బాలు. మరి మీనా, ఏంట్రా మీరే పెట్టగలరా, మీరే కాంపిటీషన్లో పాల్గొనరా, మేము కూడా చేస్తాము అని చెప్పి ఇక రోహిణి మరియు మనోజ్ అయితే ఇద్దరు సంతకం చేస్తారు. అదేంటి ఇప్పటిదాకా రానని చెప్పారు అని శృతి అంటుంటే, ఉత్తినే నాకు ఖాళీగా ఉంది వద్దాం అనుకుంటున్నానని మనోజ్ అంటుంటే, తొక్కేం కాదు, వాడికి ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తాయని తెలిసి వచ్చాడు, వాడికి డబ్బులంటే పిచ్చి ఇష్టం, అందుకనే సంతకం పెట్టాడు అని బాలు అంటుంటే, మరి నువ్వెందుకు పెట్టావురా అని మనోజ్ అడుగుతుంటే, నేను పైన రూమ్ కోసం పెట్టానురా, నీకులాగా డబ్బులు మింగేద్దామని పెట్టలేదు, ఎక్కడేమైనా డబ్బులు కనిపిస్తే అది మింగేద్దామనే చూస్తావు నువ్వు అని బాలు అంటాడు. సరే సరే మీరు సంతకం పెట్టేశారు కాబట్టి ఇవి తీసుకెళ్ళి నేను మా హోటల్లో ఇచ్చేస్తాను, మీరు రెడీగా ఉండండి, రేపే కాంపిటీషన్ అని చెప్పేసి ఇక రవి అయితే అనేసి వెళ్ళిపోతాడు. బాలు మీనా రూమ్లోకి వెళ్ళి, ఏమండి ఈ కాంపిటీషన్లో విన్ అవ్వడం పక్కన పెట్టండి, మన వంతు ప్రయత్నం మనం చేద్దాము, మనం కష్టపడి ఆడదాము, ఇంకా అంతకీ రాకపోతే ఇంక దానికి ప్రాప్తి లేదని ఊరుకుందాము అని మీనా అంటుంటే, నా బంగారు మీనా దేనికి అంతలా ఆశపడవు కదా నువ్వు అని బాలు అంటుంటే, ఆశకు పోతే అత్యాశ మిగులుతుందండి, నిరాశ కూడా మిగులుతుంది, ఎందుకు అంటారు చెప్పండి అని మీనా అంటుంటే, సరే నువ్వు చెప్పావు కాబట్టి ఇంక అవసరం లేదులే అని బాలు అంటాడు. పోనీ మన లక్క వల్ల అయినా 1,00,000 రూపాయలు లావచ్చు కదా, వస్తే మనకి లక్ ఉన్నట్టే కదండి అని మీనా అంటుంటే, సరే అయితే రేపు కాంపిటీషన్కి రెడీ అవ్వు, బాగా ప్రిపేర్ అవ్వు సరేనా, అలసిపోకు, మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసి సరే అని చెప్పేసి ఇక బాలు అయితే ట్రిప్కి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్, రోహిణి అయితే రూమ్లోకి వెళ్ళి, బాలు మీనా కూడా సైన్ చేసేశారు, ఏమన్నా విన్ అయిపోతారంటారా ఏంటి అని మనోజ్ని అడుగుతుంటే, రోహిణి చచ్చే వాళ్ళకంత సీన్ లేదు, ఆ మీనాకేం వచ్చు, వంట వండుకోవడం తప్ప, పూలమాలలు కట్టడం తప్ప, ఇంకా స్పెషల్ టాలెంట్ తనలో ఏముందని, అయినా ఆ కాంపిటీషన్లో మనమే విన్ అవుతాము, మనమే బెస్ట్ కపుల్స్ అని ఇంకా మనోజ్ అంటాడు. సరే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు మనోజ్, నా గురించి నీకు అన్నీ తెలుసు కాబట్టి పర్లేదు, నీ గురించి కూడా నాకు అన్నీ తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు, అక్కడ జెన్యూన్గా ఆడదాము అని రోహిణి అంటుంది. సరే అని మనోజ్ మరి రోహిణి మాట్లాడుకుంటారు. ఇక తర్వాత రోజు కాంపిటీషన్కి అయితే రెడీ అయ్యి అందరూ వెళ్తారు. ఇక ఎవరికి వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కి ఎవరు చేసే పని వాళ్ళందరూ చెప్తారు స్టేజ్ మీదకి వెళ్ళి. ఇక బాలు అయితే కార్ డ్రైవర్ అని చెప్పగానే ఇంకా అందరూ క్లాప్స్ కొట్టడం మానేస్తారు. ఇక మీనా మైక్ తీసుకుని, మీనా కూడా నేను పూలమాలలు కడతాను, ఇంటింటికి వెళ్ళి డెలివరీ చేస్తాను అని మీనా కూడా చెప్పడంతో ఇక క్లాప్స్ కొట్టడం మానేస్తారు. ఇదేంటి మీనా, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీసీ అయ్యి అని చెప్పారు, ఆ చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు క్లాప్స్ కొట్టారా, డ్రైవర్ మనిషి కాదా, పూలు కట్టేవాళ్ళు మనుషులు కాదా, ఎందుకు క్లాప్స్ కొట్టడం మానేశారు అని బాలు అడుగుతుంటే, ఏమోనండి ఫోన్లో 10 వెళ్ళి కూర్చుందామని ఇక ఎవరి చైర్స్లో వాళ్ళు కూర్చుంటారు. ఇంకా టాలెంట్ బట్టి ఫస్ట్ రౌండ్ అయితే పెడతారు జడ్జిలు. రోహిణి ఏమో ఒక అబ్బాయికి మేకప్ వేసి అమ్మాయిలాగా చూపిస్తుంది, ఇక శృతి ఏమో
ప్రభావతి మరియు రవి కాన్వర్జేషన్ మొత్తం డబ్బింగ్లో వాయిస్ మార్చి వాళ్ళ వాయిస్లో చెప్తుంది. ఇక మీనా అయితే కళ్ళకు గంతలు కట్టుకుని పూల మాలలు కడుతుంది. ఇక వీళ్ళందరూ విన్ అవుతారు సెకండ్ రౌండ్కి. ఇక సెకండ్ రౌండ్లో అయితే కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళ మనసులో ఉన్న ప్రేమతో మొత్తం మాట్లాడమని చెప్తారు జడ్జిలు. దాంతో ఇక మనోజ్ మరియు రోహిణి అయితే స్టేజ్ మీదకి వెళ్తారు. ఇక మనోజ్ అయితే ఉన్నవి లేనివి అన్నీ కలిపి ప్రేమ కురిపించి చెప్పేస్తుంటే, నువ్వేమీ నన్ను ఎప్పుడు మోసం చేయలేదు, నువ్వు చాలా మంచిదానివి, నేనే నిన్ను మోసం చేశాను, నువ్వు చాలా చాలా మంచిదానివి అని ఇంకా రోహిణిని పొగుడుతుంటే, రోహిణి అయితే కళ్ళలో నీళ్ళు తిరిగి, మనోజ్ ఇంకొద్దు, ఇంకా మాట్లాడకు, చాలు పదా అని ఇక మనోజ్ని కిందకి దింపేస్తుంది రోహిణి. ఇంకా రవి శృతి స్టేజ్ మీదకి వెళ్ళాక కాసేపు బాగానే మాట్లాడుకుంటారు. నాకు శృతి అంటే చాలా ఇష్టం. మా నాన్నకి మా అమ్మకి మీ ముగ్గురం ఎలా అయితే ఉన్నామో అలాగే శృతి కూడా కనాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఇక అందరి ముందు రవి చెప్పడంతో అందరూ క్లాప్స్ కొడతారు. ఏంటి రవి ఇది, మళ్ళీ నువ్వు మొదటిగా వచ్చావు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేను పిల్లల్ని కన్నని చెప్తే మళ్ళీ ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేశావు, అందరి ముందు షో చేద్దాం అనుకుంటున్నావా అని ఇంకా స్టేజ్ మీద శృతి ఇక రవి అనేసరికి, శృతి నా ఉద్దేశం అది కాదు శృతి, ఏదో కాంపిటీషన్ కదా అని అలా చెప్పాను అంతే అని రవి అంటుంటే, కాంపిటీషన్ అయినా ఏదైనా నువ్వు అసలు ఆ మాట ఎత్తకు అని శృతి అంటుంది. ఏం లేదు, మొన్నే కదా మాట్లాడుకున్నాము, నేను సరగసు ద్వారా పుట్టించుకుందామని చెప్పేసి అనుకుంటున్నానని, మళ్ళీ నువ్వేంటి ఇలా అందరి ముందు చెప్తే మరి నాకు ఎలా ఉంటుంది చెప్పు అని ఇక ఇద్దరు మాట్లాడుకుని, సారీ ఆడియన్స్, ఇది జస్ట్ మాకు హెల్దీ ఫైటింగ్ అంతే, మేమంతలా ఏం దెబ్బలాడుకోము అని చెప్పేసి అని చెప్పేసి ఇక శృతి అంటుంది. అవునవును అంతే అని చెప్పేసి ఇక రవి కూడా అనేసి కిందకి దిగుతాడు. ఇక రవి అయితే కోపంగా ఉంటాడు. అబ్బా సారీ రవి, సారీ అని చెప్పి శృతి చెప్పగానే సరే సరే అని చెప్పేసి ఇక రవి అయితే అంటాడు. తర్వాత మీనా బాలు స్టేజ్ మీదకి వెళ్తారు. ఇక కాసేపు అలా కళ్ళల్లో కలిపెట్టి చూస్తూ ఉంటాడు బాలు. ఏంటండి ఏదైనా మాట్లాడండి అని మీనా అంటుంటే, ఉండమ్మా నేను ప్రేమగా చూసుకుంటున్నాడు మీ ఆయన అని జడ్జిల్లో కావాలంటుంటే ఇంకా ఆడియన్స్ అందరు నవ్వుతారు. నా మీనా అనుకోకుండా మా పెళ్ళయింది, కానీ నన్ను చాలా అందంగా మార్చింది. అసలు ఎలా ఉండేవాడినో ఏం చేసేవాడినో నాకే సరిగ్గా తెలిసేది కాదు, అలాంటిది నన్ను ఒక మనిషిలా మార్చింది నా బంగారు తల్లి మీనా. నేను ముద్దుగా పూలగంప అని పిలుస్తూ ఉంటాను, ఎందుకంటే తను మాలలు కడుతుంది కాబట్టి అని ఇక మీనా గురించి చాలా అందంగా చెప్తాడు బాలు. ఇక మీనా కూడా బాలు గురించి చాలా పొగుడుతూ చెప్తుంది. నా భర్త ఇప్పుడు నాకే సపోర్ట్ చేస్తూ ఉంటారు, నేను ఇప్పుడు పూల వ్యాపారం చేయడానికి కారణం ఆయనే. ఫస్ట్ నాకు పూల కొట్టు ఉండేది, కానీ అది పోయింది. దాని తర్వాత నేను అలా ఏడుస్తూ బాధపడుతున్నానని చెప్పేసి ఆ తర్వాత రోజే నా కోసం బండి తీసుకొచ్చి వెనకాల పూలు పెట్టుకునే అమ్మేలాగా ఐడియా ఇచ్చారు. ఆయన వల్లే ఇవాళ నా కాళ్ళంటల మీద నేను నిలబడి ఏదో ఒక వ్యాపారం చేసుకోగలుగుతున్నాను. లేదు అంటే ఎవరొకళ్ళు ఇంట్లోనే ఉంటున్నావు కదా అని చులకన చేసేవాళ్ళు, కానీ ఈయన ఆ మాట అనకుండా ఆపారు అని ఇక మీనా చెప్పడంతో, మీలాంటి భార్యాభర్తలు ఉండాల్సిందేనమ్మా అని ఇంకా ఆడియన్స్ వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. సెకండ్ కాంపిటీషన్లో అయితే వీళ్ళు ముగ్గురు విన్ అయిపోతారు. థర్డ్ కాంపిటీషన్లో ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరు సేవింగ్స్ చేస్తారు అని జడ్జిలు అడగడంతో ఇక అందరూ సమాధానం చెప్తారు. కానీ మీనా బాలు మాత్రం మీనా వ్యాపారం గురించి బాలు మాట్లాడతాడు, బాలు వ్యాపారం గురించి మీనా చెప్తుంది. దీంతో ఇంకా జడ్జిలు అయితే మీనాకి బాలుకి ఫుల్గా మార్క్స్ వేసేస్తారు. ఇక లాస్ట్ రౌండ్లో అయితే ఇప్పుడు మీ అమ్మ మీ ఆవిడతో గొడవైంది, మీరు వెళ్ళి ఫస్ట్ ఎవరితో మాట్లాడతారు అని జడ్జిలు అడిగేసరికి రవి అయితే నేను మా వైఫ్తో మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు. మనోజ్ కూడా నేను మా వైఫ్తోనే మాట్లాడతాను అని, అమ్మే కదా ఆగుతుంది అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఇక బాలు దగ్గరికి వచ్చేసరికి, నేనైతే ఫస్ట్ మా అమ్మ దగ్గరికి వెళ్తానండి, ఎందుకంటే అమ్మ కదా, అమ్మకి కోపం ఫాస్ట్గా తగ్గదు, కానీ మా ఆవిడ నన్ను అర్థం చేసుకుంటుంది, అందుకని మా ఆవిడ ఆ పోన్లే అమ్మగారే కదా వెళ్ళనివ్వండి అని చెప్పేసి అనుకుంటుంది తప్ప తను వచ్చి నా దగ్గర సారీ చెప్పాలని తను అనుకోదు. నా భార్య అలాంటి మైండ్ సెట్ ఉన్నావిడి, సో నేను ఇద్దరికి ప్రయారిటీ ఇస్తాను, నాకు ఇద్దరు ఎక్కువే అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఆ జవాబు చూసిన ఆడియన్స్ అయితే క్లాప్స్ కొడతారు. మనోజ్ రోహిణి మాత్రం అలా చూస్తూ ఉండిపోతారు. ఇక నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ పిలుస్తాము, ఈ లోపు మీరు బయట వెయిట్ చేయండి అని జడ్జిలు చెప్పడంతో ఇక కపుల్స్ అందరూ బయట వెయిట్ చేస్తారు. ఏంటి రోహిణి వీళ్ళు ఇలాంటి వెరైటీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, చూసావా, ఆ బాలుగాడు మంచిగా అమ్మ పేరు చెప్పేసి మార్కులు కొట్టేశాడు, మనం కూడా ఏదో ఒక లేనిపోనివన్నీ కల్పించి చెప్పేద్దామా, ఎందుకంటే వాళ్ళకి ఎలాగో తెలియదు కదా మనం ఎలా ఉంటామో, మన లైఫ్ స్టైల్ ఏంటో వాళ్ళకి తెలియదు, కాబట్టి మనం కూడా ఉన్న స్టోరీ లేని స్టోరీ అన్నీ కలిపేసి వాడేద్దామా అని చెప్పేసి మనోజ్ అంటుంటే,
ఏమో మనోజ్ వర్కౌట్ అవుతుందంటావా అని రోహిణి అంటుంటే, వర్కౌట్ అవ్వాల్సిందే, ఆ ₹1,00,000 మనకి రావాల్సిందే, ఎలాగోలా అబద్ధాలు చెప్పేసి విన్ అయిపోదాం లాస్ట్ రౌండ్ అని చెప్పేసి ఇక మనోజ్ అనేసరికి సరే అని చెప్పేసి రోహిణి అంటుంది. ఇక ఇదంతా అయితే కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఇక పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ లోపలికి రమ్మని పిలుస్తారు జడ్జిలు. ఇక లోపలికి వెళ్ళి స్టేజ్ మీద నించుంటారు ఇంకా మిగతా ముగ్గురు కపుల్స్. లాస్ట్ 10 రౌండ్. ఫస్ట్ అయితే మీ ఇద్దరు గొడవ పడినప్పుడు ఎవరు సారీ చెప్తారు అని జడ్జిలు అడిగేసరికి శృతి అయితే, నేను మాత్రం ఎప్పుడు సారీ చెప్పను, ఇదిగో తినే వచ్చి సారీ చెప్తాడు, నేను ఎప్పుడూ సారీ చెప్పలేదు, తనే కన్విన్స్ చేస్తాడు, అలా మాట్లాడేసుకుంటాము అంతే, తనే సారీ చెప్తాడు అని శృతి చెప్పడంతో సరే అని చెప్పేసి ఇక జడ్జిలు అయితే మార్కులు వేస్తారు. ఇక మనోజ్ని రోహిణిని అడిగేసరికి, అయ్యో మాకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదండి, మేము ఎప్పుడు గొడవపడం, మేము చాలా అన్యోన్య దాంపత్యంగా ఉంటాము, మేము చాలా గుడ్ కపుల్ తెలుసా మీకు, మాకు అలాంటి సిచ్యువేషనే రాదు, మేము షేరింగ్ చేసుకుంటాము, శాలరీ కూడా షేర్ చేసుకుంటాము అని చెప్పేసి ఇక మనోజ్ చెప్తాడు. ఓకే అని చెప్పేసి ఇక జడ్జిలు అంటారు. ఇక లాస్ట్కి వచ్చేసరికి బాలు మీనా మిగులుతారు. మీరు చెప్పండి మీ ఆన్సర్ ఏంటి అని జడ్జిలు అడిగేసరికి, మాదేముందండి, మేము సారీ చెప్పుకోము, కానీ ఎప్పుడైనా గొడవ పడితే ఖచ్చితంగా నేను హల్వా తీసుకొస్తాను, పూల మాలలు పెట్టుకుంటే మళ్ళీ తిని దగ్గరే పూలు పట్టుంది, అందుకని పువ్వులు తీసుకురాను, నేను హల్వా తీసుకొచ్చి హల్వా తినిపిస్తాను మీనాకి అని బాలు అంటాడు. ఇక మీనా అయితే మైక్ లాక్కుని, మొగుడు పిల్లలు అన్నాక ఖచ్చితంగా గొడవలు వస్తాయి, గొడవలు రాకుండా ఏ కాపురం ఉండదు, కానీ మేము గొడవ పడినా కలిసిపోతాము, ఒక్కరోజు కూడా మాట్లాడుకోకుండా ఉండలేము అని చెప్పేసి ఇక మీనా అంటుంది. ఇంకా ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొడతారు. సరే మాకు చిన్న గ్లిచ్ వచ్చింది, మీరు కూర్చోండి, మేము ప్లే చేస్తాము స్క్రీన్ మీద అని జడ్జి అనడంతో, ఇదేంటి ఏం గ్లిచ్ అని చెప్పేసి ఇక మనోజ్ రోహిణి అయితే అనుకుంటారు. ఇక ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చున్నాక రోహిణి మరియు మనోజ్ ఇద్దరు మాట్లాడుకున్నదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం వల్ల స్క్రీన్ మీద అయితే ప్లే చేస్తారు జడ్జిలు. ఏంటమ్మా ఇది, మేము కాంపిటీషన్కి పిలిచింది జెన్యున్గా ఉండే కపుల్స్ని, మీలాగా అబద్ధాలు చెప్పే కపుల్స్ని కాదు అని ఇక జడ్జి అంటాడు రోహిణిని మరియు మనోజ్ని. ఇక అలా షాక్తో చూస్తూ ఉండిపోతారు. బాలు అయితే నవ్వుకుంటాడు. ఇక ఈ షో విన్నర్ అనౌన్స్ చేస్తున్నాము, బాలు మీనా అని చెప్పేసి ఇక జడ్జిలు అనడంతో, కంగ్రాట్స్ మీనా బాలు అని చెప్పేసి శృతి మరియు రవి అంటారు. ఇక ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డు తీసుకుని ఇక లక్షమణి ప్రైజ్ మనీ కూడా తీసుకుంటారు. సార్ ఇది ఇంత పెద్దగా ఉంది, ఇది బ్యాంక్లో ఇస్తే ఇస్తారంటారా చెక్ డబ్బులు అని బాలు అంటుంటే, ఇది జస్ట్ షోకి మాత్రమేనమ్మా, చిన్న చెక్ ఇస్తే కెమెరాలో పడదు కదా, పెద్ద చెక్ ఇచ్చి ఆ తర్వాత నీకు అకౌంట్ నెంబర్ చెప్తే ఆ అకౌంట్లో మనీ వేస్తాము అని జడ్జిలు అంటారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఇక ఫోటోలు తీసుకుని ఇక డప్పుల మేళాలతో బాలు మీనా అయితే దండలు వేసుకుని ఇంటికి వెళ్తారు. డాన్సులు వేసుకుంటూ వెళ్తాడు బాలు అయితే. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.